వెనెజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం ఎత్తుకెళ్లింది. ఓ భారీ ఆపరేషన్ చేపట్టి బందీగా తీసుకెళ్లింది. ఇందుకోసం వెనెజువేలా రాజధాని కారకాస్లో అబ్సల్యూట్ రిజాల్వ్ పేరుతో భారీ ఆపరేషన్ చేసింది. దీని వెనుక నెలల పాటు ప్లానింగ్, స్కెచ్ ఉన్నాయి. దాన్ని పక్కాగా అమెరికా ప్రత్యేక దళాలు అమలు చేశాయి. అసలు ఈ ప్లాన్లో ఏముంది, ఆపరేషన్ ఎలా సాగిందో చూసేయండి. మదురోను బంధించాలన్న అమెరికా ప్లాన్ ఇప్పటికప్పుడు మొదలైంది కాదు. కొన్ని నెలల క్రితమే అమెరికన్ ఇంటెలిజెన్స్ ఈ పని ప్రారంభించింది. నికోలస్ మదురోపై పూర్తి నిఘా పెట్టింది. మదురో ఏం తింటారు, ఏ దుస్తులు వేసుకుంటారు, ఎప్పుడు ఏ పని చేస్తారు, ఏ సమయంలో నిద్రిస్తారు, ఇలా అన్ని విషయాలను అమెరికన్ అధికారులు నిశితంగా పరిశీలిస్తూ వచ్చారు. అంతెందుకు, మదురో పెంపుడు జంతువులు ఏవి, అవి ఎలా ప్రవర్తిస్తున్నాయనే వాటిపై కూడా కన్నేశారు. ఆ తర్వాత డిసెంబర్లో అబ్సల్యూట్ రిజాల్వ్ ప్లాన్ షురూ అయింది. మదురో ఉంటున్న భవనం లాంటిదే మరో బిల్డింగ్ ను అమెరికన్ సైన్యం తయారు చేసుకుంది. ఆ బిల్డింగ్ లోకి ఎలా వెళ్లాలి, ఎలా దాడి చేస్తే సక్సెస్ అవుతామని ప్రత్యేక దళాలు ఆ బిల్డింగ్ లో ప్రాక్టీస్ కూడా చేశాయట. ఈ విషయంలో చాలా ట్రైనింగ్ తీసుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పారు. ఒకవేళ తాము దాడి చేస్తే మదురో ఎక్కడ దాక్కుంటారో కూడా అమెరికన్ ఆర్మీ ఆలోచించింది. స్టీల్ వాల్స్ వెనక్కి ఆయన వెళతారని ఊహించింది. అందుకే వాటిని కత్తిరించడానికి కూడా ఆర్మీ సిబ్బంది స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది. ఇలా అమెరికా ప్రత్యేక సైన్యం రిహార్సల్స్ చాలా ముమ్మరంగా చేసింది. మదురోను బందీగా చేసేందుకు సడెన్ అటాక్ చేయాలనుకుంది అమెరికన్ ఆర్మీ. డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. కానీ వాతావరణం సహకరించక 4 రోజులు ఆగాల్సి వచ్చింది. ఆకాశం మేఘావృతం కాని రోజు కోసం దళాలు వేచి చూశాయి. ఎట్టకేలకు అబ్సల్యూట్ రిజాల్వ్ కు అన్ని పరిస్థితులు కలిసి వచ్చాయి. దీంతో ఆపరేషన్ మొదలు పెట్టాలని అమెరికా కాలమానం ప్రకారం జనవరి 2వ తేదీ రాత్రి 10:46 సమయంలో ఆర్మీకి ట్రంప్ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో అమెరికా దళాలు వెనెజువేలా రాజధాని కారకాస్ పై అటాక్ కు దిగాయి. ముందుగా వెనెజువేలా ఎయిర్ డిఫెన్స్ ను అమెరికన్ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. వివిధ ప్రాంతాల నుంచి ఏకంగా 150 యుద్ధ విమానాలు దూసుకొచ్చాయి. ఆ తర్వాత హెలికాప్టర్లు కూడా కారకాస్ లోకి ప్రవేశించాయి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఆ సిటీని కమ్మేశాయి. పలుచోట్ల దాడులు చేసి వెనెజువేలా అధ్యక్షుడు మదురో ఇంటివైపుగా దూసుకెళ్లాయి. హెలికాప్టర్ల నుంచి దిగి మదురో ఇంట్లోకి ప్రవేశించారు అమెరికా సైనికులు. పక్కాగా ప్లాన్ ను అమలు చేసి మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ను జనవరి 3వ తేదీ తెల్లవారుజామున బందీగా చేశారు. ఈ విషయాన్ని అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ కైన్ కూడా వెల్లడించారు. సుమారు 2 గంటల 20 నిమిషాలు ఈ అబ్సల్యూట్ రిజాల్వ్ ఆపరేషన్ సాగింది. ఈ ఆపరేషన్లో మదురో, ఆయన భార్యను అమెరికాకు దళాలు తీసుకొచ్చాయి. ఈ ఆపరేషన్లో తమ సైనికులు ఎవరూ చనిపోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. నార్కో టెర్రరిజానికి పాల్పడుతున్నందునే మదురోను బంధించినట్లు తెలిపారు. మొత్తంగా మదురోను ఆయన దేశానికే వెళ్లి మరీ బందీని చేసింది అగ్రరాజ్యం.